సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో విషాదం నెలకొంది. భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. సుభాష్, మంజుల దంపతులకు ఇద్దరు పిల్లలు. మంజుల మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదే విషయంలో భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో ఆమె భర్త పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లలతో కలిసి ఉంటున్నాడు. 3 రోజుల క్రితం పిల్లలకు ఉరివేసి తాను సూసైడ్ చేసుకున్నాడు. ఇల్లు ఓనరు మాకు చూసినట్ట కరెంట్ బిల్లు కట్టినట్ట, అన్ని కట్టినట్ట. అయితే డోరీ ఫ్యాన్లు పెట్టుకొని అయితే వాళ్ళకు ఏదో ఇది చేసుకొని వాళ్ళ బాధకు ఏమి చేసుకున్నాడు. కాగితం రాసిండు, నాకు చదువు అంత రాదు. అయితే వాడు ఉరేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు చంపేసాడు. కానీ వాడు కూడా చచ్చిపోయాడు. ఏం పురుగులు పడిపోయినాయి సార్. అందదాకా ఈ ఫోన్ 2 రోజులకు 4 రోజులు 8 రోజులకు ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు? నేను 15 రోజులు సార్ చేస్తున్నాను సార్. ఫోన్ పెట్టి చేస్తాడు. ఇలా చేయలేడు, మాకు చేస్తుండే వీళ్ళకి చేస్తాడు ఎప్పటి. ఇప్పుడు ఊరేసుకుని ఎన్ని రోజులు? 3-4 రోజులు అయింది. 3-4 రోజులు అయింది సార్. ఇల్లు ఓనరు మాకు చూసినట్ట కరెంట్ బిల్లు కట్టినట్ట, అన్ని కట్టినట్ట. అయితే డోర్ ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు, పూర్తి అప్డేట్స్ అందిస్తారు. దుర్గారెడ్డి, పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తున్నారు వాళ్ళు? పోలీసులు అయితే ఇంటి యజమాని అంటే వాళ్ళు తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులకు కేసు నమోదు చేసుకుని ఇక్కడ ఆ సుభాష్ ఇంటికి వెళ్లి ఆ డెడ్ బాడీలు మాత్రము పోస్ట్ మార్టం తరలించారు. ఆ తర్వాత భార్య భర్తల మధ్య గొడవలని తన సొసైటీ నోట్లో మాత్రము వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు కొంత పోలీసులకు అయితే వివరాలు అయితే అందిస్తున్నారు. దాంతో పాటు ఇద్దరు మంజుల, సుభాష్ మధ్యలో చాలా రోజులు గొడవలు అవుతున్నాయి. ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఆ పుట్టింటి నుంచి మాత్రం రప్పించిన తర్వాత పూర్తి విచారణ చేస్తే వివరాలు పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు అక్రమ సంబంధమే మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని కొన్ని మాత్రము ఆ సుభాష్ రాసుకున్న సొసైటీని చూస్తే మాత్రం పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో మాత్రం కొంత డిపాజిట్ చేసినట్లు, భార్య పేరు మీద కొన్ని బాండ్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. నిజంగానే తను ఆ ఫోన్ హైక్ చేశారు. సీసీ ఫుటేజ్ ని కూడా వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా వేరే వాళ్ళు హైక్ చేసినట్లుగా తన సూసైడ్ నోట్ లో రాసుకోవడం జరిగింది సుభాష్. దీంతో పాటు పూర్తిగా అక్కడికి వెళ్ళిన తర్వాత వివరాలు సేకరించిన పోలీసులకు మాత్రము ఆ భార్య వస్తే మరిన్ని వివరాలు సేకరించిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే సుభాష్ తల్లిదండ్రులతో ఏమైనా మాట్లాడారా, లేకపోతే వాళ్ళు ఏమైనా వాళ్ళ బంధువర్గం ఎవరైనా మాట్లాడడానికి ఉన్నారా? మీరేమైనా ట్రై చేశారా? అంటే సుమతి ఇప్పటివరకు అయితే వాళ్ళ అక్క, బావ, వాళ్ళ బంధువులు మాత్రం వచ్చారు. 4 రోజుల క్రితం పిల్లలను ఎలా అయితే చంపాడో తన తర్వాత ఉరేసుకున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత అంత కుళ్ళిపోయిన స్థితిలో శవాలు ఉన్నాయి. వీటిని మాత్రము ఆ పోస్ట్ మార్టం పోలీసులు తరలించారు. అంటే తల్లి వాళ్ళ అక్క మాత్రము చెప్తున్నది 4 రోజుల నుంచి ఆ ఫోన్ లావడం లేదు. తర్వాత కుటుంబ ఇంటి యజమాని మాత్రం చెప్పడంతో ఇక్కడికి వచ్చి చూసాము అని చెప్పి వివరాలు చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రము అంటే దాదాపు భార్య వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. నిజంగా వాళ్ళ అక్క మాత్రం సుభాష్ వాళ్ళ అక్క మాత్రము కన్నీటి పర్యంతం అవుతుంది. నిజంగా పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటూ అనుకోలేదు. గతంలో కొంత వివాదాలు ఉన్నమాట వాస్తవం భార్య భర్తల మధ్య అని చెప్పి తెలుస్తుంది. ఆమెతో మనము మాట్లాడడం జరిగింది. ఈ వివరాలు మాత్రము తర్వాత 13 సంవత్సరాల కొడుకు తర్వాత కూతురు కూడా చనిపోవడం బాధాకరంగా వాళ్ళు విలపిస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.